వికారాబాద్కు అండర్ డ్రైనేజ్ని కేటాయించడం జరిగింది. అలాగే దాంట్లో భాగంగా అల్లంపల్లి ప్రాంతంలో ఎస్టీపీని నిర్మించారు. అయితే చాలామంది ఇక్కడ ఉండే గాలి వల్ల రోగాలు తక్కువైతాయని అంటారు. అలాగే మూసీ నది యొక్క జన్మస్థలం కూడా వికారాబాదే, అనంతగిరి కొండలు. ఈ ఎస్టీపీ టైం టు టైము క్లీన్ చేయకపోవడం వల్ల ఈ వాటర్ను తీసుకొని మూసీ నదిలో వేస్తారు. అలాగే ఇక్కడ చాలామంది రైతులు కూడా దీని మీదనే, వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటారు. ఈ పశువులు కానీ ఇదే నీళ్లు తాగి అనారోగ్యం బారిన పడుతున్నాయి. రైతులు కూడా ఈ నీళ్ళలోంచి అవతలకి దాటాలంటే కాళ్ళు వలిగి రోగాల బారిన పడుతున్నారు. పంటలు కూడా సరైన రీతిలో పండడం లేదు. దయచేసి ఈ ప్రభుత్వం కానీ, స్పీకర్ గారు కానీ, అలాగే సీఎం గారు దృష్టికి తీసుకెళ్లి దీన్ని సరైన రీతిలో ట్యాంక్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసి మూసీ నదిలో వదలాలని. డైరెక్ట్ వదలడం వల్ల పశువులు కానీ, మనుషులు కానీ రోగాల బారిన పడి వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న ప్రాంతం దండగా